భారీ వర్షాలు ఈశాన్య రాష్ట్రాలను వణికిస్తున్నాయి. వరదలు, కొండచర్యలు విరిగిపడడంతో సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో 32 మంది మృతి చెందారు. 3 రాష్ట్రాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇప్పటికే అనేక ప్రాంతాలకు రెడ్ అలర్ట్ వార్నింగ్ జారీ చేసింది వాతావరణ శాఖ. సిక్కింలో జోరు వానలకు తీస్తా నది డేంజర్ లెవెల్లో ప్రవహిస్తోంది. భారీ వరదకు మంగన్, చూంగ్ తాంగ్తో కలిపే ఫిడాంగ్ బెయిల్ బ్రిడ్జ్ దెబ్బతింది. ఇతర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వంతెనను పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపాదికన కొనసాగుతున్నాయి. భారీ వర్షాలతో సిక్కింలోని వివిధ ప్రాంతాల్లో 1500 మంది టూరిస్టులు చిక్కుకుపోయారు. అస్సాంలో జోరు వానలకు బ్రహ్మపుత్ర నది ఉగ్రరూపం దాల్చింది. వరద ప్రభావంతో డిబ్రూగఢ్ జిల్లాలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. గౌహతి, కామరూప్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. భారీ వరదలతో సిల్చార్, గౌహతి, కామరూప్, కాచర్ జిల్లాలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గౌహతిలోని పలు కాలనీలను వరద ముంచెత్తడంతో అపార్ట్మెంట్ల నుంచి బయటకు రాలేక స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఫ్లడ్ ఎఫెక్ట్తో రోడ్డు డ్యామేజ్ కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గౌహతి సహా పరిసర ప్రాంతాల్లో 90 నుంచి 134 మిల్లీమీటర్ల వర్షం కురిసిందన్న వాతావరణ శాఖ మరో 2 రోజులు భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు చెబుతోంది. భారీ వర్షాలతో 2 జిల్లాల విద్యాసంస్థలకు హాలిడేస్ ప్రకటించారు. భారీ వర్షాలు ఈశాన్య రాష్ట్రాలను వణికిస్తున్నాయి. వరదలు, కొండచర్యలు విరిగిపడడంతో సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో 32 మంది మృతి చెందారు. 3 రాష్ట్రాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇప్పటికే అనేక ప్రాంతాలకు రెడ్ అలర్ట్ వార్నింగ్ జారీ చేసింది వాతావరణ శాఖ. సిక్కింలో జోరు వానలకు తీస్తా నది డేంజర్ లెవెల్లో ప్రవహిస్తోంది. భారీ వరదకు మంగన్, చుంగ్తాంగ్లో కలిపే ఫిడాంగ్ బెయిల్ బ్రిడ్జ్ దెబ్బతింది. ఇతర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వంతెనను పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపాదికన కొనసాగుతున్నాయి. భారీ వర్షాలతో సిక్కింలోని వివిధ ప్రాంతాల్లో 1500 మంది టూరిస్టులు చిక్కుకుపోయారు. అస్సాంలో జోరు వానలకు బ్రహ్మపుత్ర నది ఉగ్రరూపం దాల్చింది. వరద ప్రభావంతో డిబ్రూగఢ్ జిల్లాలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. గౌహతి, కామరూప్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. భారీ వరదలతో సిల్చార్, గౌహతి, కామరూప్, కాచర్ జిల్లాలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గౌహతిలోని పలు కాలనీలను వరద ముంచెత్తడంతో అపార్ట్మెంట్ల నుంచి బయటకు రాలేక స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఫ్లడ్ ఎఫెక్ట్తో రోడ్లు డ్యామేజ్ కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గౌహతి సహా పరిసర ప్రాంతాల్లో 90 నుంచి 134 మిల్లీమీటర్ల వర్షం కురిసిందన్న వాతావరణ శాఖ మరో 2 రోజులు భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు చెబుతోంది. భారీ వర్షాలతో 2 జిల్లాల విద్యాసంస్థలకు హాలిడేస్ ప్రకటించారు. Lord,